ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చిన్నబసవప్ప పాము కప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతములు వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చిన్నబసవప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీసాయి రూపము పావనమైనది. ఒకసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునట్లుగా చేయును. వారి దయాదృష్టి మనపై పరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనము ఆనందము పొందెదము. గంగానదిలో స్నానం చేయు వారి పాపములన్నీయూ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయూ వారి పాదధూళిచే పోగొట్టెదరా అని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి. పావనము చేయు ఈ కింది క్రదను వారి నుండి వినడు. వీరభద్రప్ప చిన్నబసవప్ప పాము కప్పల కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడంగెను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకురాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనముకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెగబెగ అనుట తిరిగి వినిపించెను. అతడు అది ఏమియో తెలుసుకొన గోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపములను అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందచేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండెననియు గత జన్మలో రెండునూ దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవనియూ చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు. నేను దాని తండ్రిని, అంటే రక్షకుడను. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పను ఎట్లు తినిపించెదను? నేను ఇక్కడ ఊరకనే ఉన్నానా? దానిని ఎట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్పజన్మ ఎత్తి పశ్చాత్తాపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలోనికి మునిగి అదృశ్యమయ్యెను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పను ఎట్లు వదిలి అదృశ్యమయ్యెను? వీరభద్రప్ప ఎవరు? చిన్నబసవప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతపడి శిథిలమయ్యెను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాట్లు చేసిరి. మరామతు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు.
తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పనిసాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వము వల్లనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు తాను మాత్రం దగ్గర లేకుండెనా అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధం కల్పించున్నట్లా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనను దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గూర్చి చీకాకు చెందనవసరం లేదు. దేవాలయము నిమిత్తం ఏమైనా వ్యయము చేయుమని అతన్ని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముది ఏదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చీకాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదులకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు. అది ఒక పేదరాలగు డుబ్కి అనునామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరిలోభి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దానివలన ఆదాయం ఏమీయూ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో ఉంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాత జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేర ఉండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసవప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలిం పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదుగుచుండెను. ఆ విషయమై చీకాకు పడనవసరం లేదనియు ఆమె భర్త తానే వెదుక్కొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప అను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను.
అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదనియు తనను కూతురుగా చూచుకునవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు సప్త సముద్రములైనను దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికీ ఏమీయూ ఇవ్వవలదు. చెన్నబసవప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరీ నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహాను ఇచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చెన్నబసవప్పకు ఇవ్వమని, వీరభద్రప్పకు ఇందులో జోక్యం లేదనియు నేను గౌరికి సలహా ఇచ్చితిని. నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసవప్ప కోట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసవప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయములందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబసవప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీలా. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకునిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకుని సాధనము లేదు. తనకు ఎవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తి పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చవలను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాసగలవాని అది హీనస్థితికి తెచ్చును. తుట్టదుకు వానికి నాశనము కలగజేయును. ఇది 47వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.